మరి అనేక రకాల పోరాటాల వల్ల ఉద్యమాల వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కులగణన చేయడానికి ముందుకు రావడం హర్షించదగ్గ విషయం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక చాలా బీసీల యొక్క త్యాగం ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం మరి నియోజకవర్గంలో ఉన్నటువంటి మండల కేంద్రంలో ఉన్నటువంటి నాయకులు సమయాన్ని కేటాయించి ఇక్కడికి రావడం అనేది బీసీల యొక్క విజయం అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాం. కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సమగ్ర కులగణన ప్రతి ఒక్కరూ కూడా విజయవంతం చేసి తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల యొక్క ఆధారాలు కూడా ఈ లెక్కల వల్ల తేలుతాయని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఈ రోజు మన ప్రాంతాలకు ఎగుమతి రిటర్న్లు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం సహకరించి మన కులాలకు మన కులం జాతి గురించి మన కులం గురించి చెప్పవలసిన బాధ్యత ఎంతైనా ఉన్నది. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో మరి సోదర ఎస్సీలకు సోదర బీసీలకు మరి బీసీలకు మాత్రమే ఈరోజు సామాజిక వర్గాలకు లెక్కలు లేవు. సోదర ఎస్సీలకు మాత్రం సోదర ఎస్సీలకు ఓసీలకు మాత్రమే ఈరోజు లెక్కలున్నాయి. అదేవిధంగా రిజర్వేషన్లు ఉన్నాయి. మరి రిజర్వేషన్ లేని సామాజిక వర్గం ఏదైనా అంటే ఈరోజు బీసీ సామాజిక వర్గం. ఖచ్చితంగా ఈరోజు బీసీలకు అన్ని రకాలుగా ఇటు విద్యాపరంగా సామాజిక పరంగా రాజకీయ పరంగా అన్ని రంగాలుగా ఈరోజు అవకాశాలు దక్కాలంటే ఈ కులగణన ముఖ్యమైనదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. స్వతంత్రం వచ్చి దాదాపు 78 సంవత్సరాలు. మరి 78 సంవత్సరాలలో ఇంతవరకు కూడా ఏ ప్రభుత్వం కూడా మరి కులగణన చేయలేదు. మరి సమగ్ర కులగణన చేయలేదు. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం బీసీల మీద బీసీలకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చడం కోసం అదేవిధంగా కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలుపరచడం కోసం ఈ రోజు సమగ్ర కులగణన చేయడం జరుగుతుంది. కాబట్టి సమగ్ర కులగణన చేయడం వల్ల ఈ రోజు మరి సర్పంచులు కాని వాళ్ళు కానీ ఎంపీడీసీలు కాని వాళ్ళు కానీ ప్రజాప్రతినిధులు కాని వాళ్ళు కానీ ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా కులాలకు కూడా రాజకీయ ప్రాతినిధ్యం దక్కడం అదేవిధంగా ఉద్యోగ పరంగా విద్యాపరంగా సామాజిక పరంగా అన్ని రంగాలలో ముందుకెళ్లడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజు మరి కులగణన ఖచ్చితంగా నడిస్తే చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా మనకు రావాల్సినటువంటి రిజర్వేషన్లు దక్కుతాయి. మనకు బడ్జెట్ దక్కుతుంది. అదేవిధంగా రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కూడా దక్కడం జరుగుతుంది. ఒక్క మాట మనం ఆలోచన చేసుకోవాలి. ఏ ఎలక్షన్లు వచ్చినా మనమే జెండా పట్టేది మనమే, సమావేశాలు విజయవంతం చేసేది మనమే, అదేవిధంగా అనేక రకాలుగా వారికి ఓటేసేది మనమే. కానీ ఓటు వేసే దగ్గర మనం